కరెంట్లీ నా బాడీ వెయిట్ వచ్చేసి 68 కేజీస్ ఉంది కదా. పాస్ట్ 6 మంత్స్ నుంచి నేను లీన్ గెయినింగ్ ఫేజ్ లో ఉన్నా. నాకు ప్రాపర్ ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ కాంపిటీషన్ వరకు నేను ఈ లీన్ గెయినింగ్ ఫేజ్ లో ఉంటా. మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం బల్కింగ్ లో హై క్యాలరీస్ కన్స్యూమ్ చేసాంగా, సో మనకి మజిల్ కన్నా ఎక్కువ ఫ్యాట్ పుట్ ఆన్ అవుతుంది. లీన్ గెయినింగ్ ఫేజ్ అంటే ఏంటి అంటే ఈ స్టేజ్ లో మనం మజిల్ బిల్డ్ చేస్తాం కానీ అన్వాంటెడ్ ఫ్యాట్ పుట్ ఆన్ అవ్వకుండా మెయింటైన్ చేయడం అనేది లీన్ గెయినింగ్ ఫేజ్. క్యాలరీ సర్ప్లస్ లో ఉంటాం కానీ క్లీన్ అండ్ లిమిటెడ్ గా తింటాం. మెయింటెనెన్స్ కన్నా 250 నుంచి 300 ఎక్స్ట్రా క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తాం డైలీ. 1 నుంచి 1.5 kg వెయిట్ పుట్ ఆన్ అవుతాం పర్ మంత్. సేఫ్ లీన్ గెయిన్ ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ లో మనం హెల్దీ బాడీ ఫ్యాట్ మెయింటైన్ చేస్తాం. మైక్రోన్యూట్రియన్స్ వచ్చేసి ప్రోటీన్ 1.6 గ్రామ్స్ నుంచి 2.0 గ్రామ్స్ పర్ కేజీ మెయింటైన్ చేయాలి. కార్బ్స్ వచ్చేసి 4 to 6 గ్రామ్స్ పర్ కేజీ ఫర్ ఎనర్జీ సోర్స్. ఫ్యాట్ వచ్చేసి 1 గ్రామ్ పర్ కేజీ హార్మోనల్ హెల్త్ కోసం. మ్యాక్రోస్ ని ట్రాక్ చేయడం మ్యాండేటరీ. మై ఫిట్నెస్ పాల్ యాప్ యూజ్ చేసి ట్రాక్ చేయండి. కార్డియో కూడా మెయింటైన్ చేయాలి. వీక్లీ 2 or 3 times ఆర్ డైలీ 10K స్టెప్స్. మోస్ట్లీ పీపుల్ రికవరీ మీద ఫోకస్ చేయరు. రికవరీకి కూడా ప్రియారిటీ ఇవ్వండి. గ్రోత్ అనేది జిమ్ లో కాదు, రెస్ట్ టైంలో మన గ్రోత్ అనేది ఉంటుంది. రికవరీని స్కిప్ చేయకండి. సో ఓవర్ ట్రైనింగ్ కిందకి వస్తుంది. ట్రై టు మెయింటైన్ 8 hours ఆఫ్ స్లీప్, 4 liters ఆఫ్ వాటర్, డైలీ రోల్ ఫార్మ్స్ చేయండి స్టిఫ్నెస్ ని తగ్గించడానికి కోసం. సప్లిమెంట్స్ గురించి మాట్లాడాలి అంటే వే ప్రోటీన్ అనేది క్లీన్ సోర్స్. మీకు ఒకవేళ డైట్ లో నుంచి ప్రోటీన్ ఇంటేక్ ఫుల్ఫిల్ అవ్వట్లే అంటే మీరు వే ప్రోటీన్ కన్జ్యూమ్ చేయండి. నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసి క్రియేటిన్ మోనోహైడ్రేట్. సైజ్ పుట్ ఆన్ అవ్వడానికి, ఇంకొకటి స్ట్రెంత్ పుట్ ఆన్ అవ్వడానికి. క్రియేటిన్ మనకి డైలీ డైట్ లో ఫుల్ఫిల్ అవ్వదు. సో మ్యాండేటరీ క్రియేటిన్ మోనోహైడ్రేట్స్. డెఫినెట్ గా యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ వచ్చేసి ఒమేగా 3. ఒమేగా 3 జాయింట్స్ పెయిన్ ని రెడ్యూస్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది, రికవరీ ఫాస్ట్ ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయకండి ఒమేగా 3 అనేది. చాలా మందికి తెలియదు ఒమేగా 3 బెనిఫిట్స్ గురించి. మోస్ట్లీ అవాయిడ్ చేయాల్సిన సప్లిమెంట్ వచ్చేసి మాస్ గెయినర్. మాస్ గెయినర్ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. దాంట్లో కేజీల షుగర్ తప్ప అంతకు మించి ఏమి ఉండదు. మాల్టోడెస్ట్రిన్ ఉంటుంది. సో అవాయిడ్ చేయండి మాస్ గెయినర్. చెత్త కుప్పలలో పడేసేయండి తీసుకుపోయి. రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే చెస్ట్ సైజ్ పెరుగుతుంది అంటే మీరు ఫ్యాట్ పుట్ ఆన్ అవుతున్నట్టు. సో ఆ టైంలో మీరు క్యాలరీస్ కొంచెం తగ్గియండి, ఇంకొంచెం కార్డియో పెంచండి. సో మీకు బెనిఫిషియల్గా ఉంటుంది. కామన్ మిస్టేక్స్ అవాయిడ్ చేయాల్సింది ఓవర్ ట్రైనింగ్, ఓవర్ ఈటింగ్. మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేయకుండా మీరు ట్రైనింగ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. వర్కౌట్ వచ్చేసి నాది బ్యాక్ వర్కౌట్. సో నా క్లయింట్స్తోనే వర్కౌట్ చేస్తున్నా నేను. డైరెక్ట్ మీకు జిమ్లో కలుస్తా. అవునే బ్రో, ఎందుకు సత్తా చేస్తున్నావు అట్లా? మొత్తం 8 sets మన వర్కౌట్ అంతా కంప్లీట్ అవ్వాలి. మంచి ఇంటెన్సిటీతో చేయాలి. ఓకేనా? ఏం చెప్తున్నా అర్థమవుతుందా? నువ్వు కూడా చేయాలి. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి నాది జస్ట్ సపోర్టెడ్ రోయింగ్. ఈ వేరియేషన్ అయితే చూస్ చేసుకున్నా అంటే ప్రాపర్ స్టెబిలిటీ ఉంటుంది. మనం బార్బల్ రోస్ చేస్తాం కదా, బాడీ అనేది స్టెబిలిటీ ఉండదు. ఇంకొకటి మనం హై కాంట్రాక్షన్స్ లెవెల్స్ ఉండవు కాబట్టి నేను చెస్ట్ సపోర్టెడ్ రోని సజెస్ట్ చేస్తాను. ఎవ్రీ రెప్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వీక్లో నాకు 70 తోటి 10 reps వస్తాయి. నెక్స్ట్ వీక్లో అట్లీస్ట్ 1 rep అనేది నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ప్రోగ్రెస్ చేయకపోతే నా బాడీ అనేది రెస్పాన్స్ అవ్వదు. సో ట్రాక్ చేయండి మీ ప్రోగ్రెస్ ఎలా ఉందో. బ్యాక్ వేరియేషన్లో మోస్ట్లీ నేను 7 to 8 sets చేస్తాను. అంతకన్నా ఎక్కువ సెట్స్ చేయలేము, ఎందుకంటే టూ ఇంటెన్సిటీ ఉంటుంది కాబట్టి. వర్కౌట్ కూడా 30 to 40 minutes డ్యూరేషన్లో చేయండి. పుల్అప్స్ అనేది లాట్ పుల్ డౌన్కి ఆల్టర్నేటివ్. నేను లాట్ పుల్ డౌన్ కన్నా బెటర్గా ఎంగేజ్ చేయొచ్చు పుల్అప్స్ చేస్తూ.